కడప జిల్లాలో ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామివారి కళ్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు రాత్రి వెన్నెల రాత్రి వేళలో జరిగే సీతారాముని కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. ఆంధ్ర అయోధ్య రెండవ భద్రాద్రిగా పిలువబడే ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రేపు శుక్రవారం జరిగే ఈ కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వామివారి అమ్మవార్ల కోసం ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తలంబ్రాలు తీసుకొని రాబోతున్నారు. దీంతోపాటు పెద్ద ఎత్తున కూడా వీఐపీలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. దాదాపుగా 1,70,000 మంది హాజరవుతారని వారు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అందరికీ కూడా ప్రత్యేకంగా ముత్యాల తలంబ్రాలను అందించేందుకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారులు అలాగే ఒంటిమిట్ట దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే వారికి సంబంధించి చికిత్స అందించడానికి కూడా ప్రత్యేకంగా వైద్య బృందాలను నియమించారు. దీంతోపాటు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులన్నీ కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించడానికి వెంటనే ఆ సమస్య పైన పరిష్కార దిశగా ఆలోచించి వాటి కార్యాచరణ రూపొందించడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే ప్రభుత్వ శాఖ అధికారులు ఇద్దరు కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. దాదాపుగా పెద్ద ఎత్తున ఈ జిల్లా నుంచే కాకుండా పరిసర జిల్లాలకు సంబంధించిన భక్తులు కూడా రాబోతున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కూడా భక్తులు రాబోతున్నారు. దాదాపుగా ప్రతి ఏటా కూడా శ్రీరామనవమి రోజున అన్ని ప్రాంతాల్లో కూడా ప్రపంచమంతా కళ్యాణం జరిగితే ఈ ప్రాంతంలో ఒంటిమిట్ట ప్రాంతంలో మాత్రము శ్రీరామనవమి నుంచి 6వ రోజున సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా రాత్రి సమయంలో పండు వెన్నెలలో జరుపుతారు. పున్నమి రోజు జరిపే ఈ కార్యక్రమానికి ప్రత్యేకత ఉంది. దీనికోసము ఆగమ శాస్త్రం ప్రకారము తిరుమల తిరుపతి దేవస్థాన ఆగమ పండితులు అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఋత్వికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కళ్యాణోత్సవ ఘట్టాన్ని అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానాల ఆరాధ్యంలో జరిగే ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి.